నమస్తే. తెలంగాణ పల్లె గొంతెండుతుంది, తెలంగాణ పట్టణాల గొంతెండుతుంది, తెలంగాణ నగరాల గొంతెండుతుంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఈరోజు పల్లెలో, పట్టణంలో, హైదరాబాద్ లాంటి మహానగరంలో తాగునీటికి కటకట ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ మొదలుపెట్టి ఇంటింటికి నల్లా ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆ నల్లాల్లో నీళ్ళు వస్తలేవు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నీళ్ళ కోసం ఎక్కడనో బోర్బావి దగ్గరికి పొయ్యి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి. పొలాల దగ్గర మోటార్లు నడుస్తుంటే ఆ మోటార్ల దగ్గర నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఎల్ నినో అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఎల్ నినో తోటి పోరాడే ఒక మంచి విస్తృత నెట్వర్క్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఏర్పాటు చేసుకుంది. కానీ ఈరోజు ఆ విస్తృత నెట్వర్క్ పనిచేస్తే లేదు. మిషన్ భగీరథ అనే ఒక వాటర్ గ్రిడ్ కార్యక్రమం తెలంగాణలోని ప్రతి పల్లెకు, మారుమూల పల్లెకు, హ్యామ్లెట్లకు, తాండాలకు, గుడాలకు పైపుల ద్వారా నీళ్లు తీసుకుపోయి ఏ ఒక్క మహిళ కూడా, ఏ ఒక్క గృహిణి కూడా నీళ్ల కోసం కష్టాలు పడకుండా ఉండేటట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, ఈరోజు రాష్ట్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటన్నింటినీ వేటిని పట్టించుకుంటలేదు. ఒక పక్క ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఉండకపోగా సాగునీటికి కటకట ఉంటుందని ముందు నుంచే వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నా తాగునీటికి కూడా కటకట ఏర్పడుతుంది. రేపు పొద్దున ఈ రిజర్వాయర్లన్నీ అడుగంటిపోతే తెలంగాణ పల్లెలకు మిషన్ భగీరథ ద్వారా ఏ రిజర్వాయర్లు అయితే నీళ్ళు అందిస్తాయో ఆ నీళ్లు ఆ రిజర్వాయర్లు అడుగంటిపోయిన తర్వాత తెలంగాణ పల్లెల్లో కూడా నీటికి కటకట ఏర్పడుతుంది. హైదరాబాద్కు నీటి సరఫరా చేయవలసిన గండిపేట్, హిమాయత్ సాగర్, అట్లాగే నాగార్జున సాగర్ డ్యామ్ గోదావరి నుంచి నీళ్లు తీసుకురావాల్సిండే. ఒకవేళ 2024లో బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చుంటే హైదరాబాద్కు గోదావరి నీళ్లు వచ్చేసి ఉండేటివి. షామీర్పేట వరకు వచ్చినాయి. షామీర్పేట నుంచి హైదరాబాద్కు తీసుకురావడం కోసం 2.5 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ని హైదరాబాద్కు నీటి సరఫరా కోసం కూడా ఉపయోగపడేటట్టుగా ఆ ప్రాజెక్టులో ఉన్న డ్యామ్లని, రిజర్వాయర్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు నిర్మించింది. కానీ ఈరోజు ఆ డ్యామ్లు, రిజర్వాయర్లు అన్నీ కూడా అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే పోయిన సంవత్సరం ఈ సమయానికి తాగునీరు అందించే రిజర్వాయర్లలో 522.31 టీఎంసీల నీరు లభ్యమవుతుండగా దాదాపు 190 టీఎంసీలు ఈసారి తగ్గిపోయినాయి. 333.44 టీఎంసీలు మాత్రమే ఆ రిజర్వాయర్లలో ఉన్న 29 రిజర్వాయర్లు, తెలంగాణలో ఉన్న 29 రిజర్వాయర్ల నుంచి అనేక గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు మంచినీటి సరఫరా చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ రిజర్వాయర్లలో నీళ్లు తగ్గిపోతున్నాయి. రేపొద్దున హైదరాబాద్ ప్రజలను టీ న్యూస్ హెచ్చరించదలుచుకుంది. రాబోయే రోజుల్లో మంచినీటికి లేదా మీ ఇంటికి వచ్చే నల్లా నీళ్లకు చాలా కష్టం ఏర్పడుతుంది. ఆ నల్లా నీళ్లు మీ ఇంటికి ఇప్పుడు వారానికి 2 రోజులు వస్తున్నాయి. రేపు వారానికి 1 రోజు లేదా 15 రోజులకు ఒకసారి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ హైదరాబాద్లోనే కాదు, ఇతర నగరాల్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా నీటి ట్యాంకర్ల మీద ఆధారపడే దుస్థితి ఏర్పడుతుంది. వీటన్నింటికీ కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి. మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ఈ మంచినీటి కటకటని, సాగునీటికి వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కోవడం కోసం ఏం చేయాలో ఆయన చేస్తలేడు. కన్నేపల్లి నుంచి నీరెత్తిపోస్తే సుందిల్లా, అన్నారం బ్యారేజీల నుంచి, అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసి దానిపైన వచ్చే ఇతర రిజర్వాయర్లని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇట్లాంటి వాటన్నింటినీ నింపుకొని గ్రామీణ ప్రాంతాల్లో నీటికి కష్టం లేకుండా, తాగునీటికి కష్టం లేకుండా చూసే ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎస్ఆర్ఎస్పిలో కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 3 టీఎంసీలు మాత్రమే వాడుకోగలుగుతాం ఇప్పుడు మనం. అట్లాగే సింగూరులో 45 రోజులకు సరిపడా నీళ్లు మాత్రమే మనకున్నాయి.
45 రోజులంటే ఆగస్టు చివరి వరకు మనకు నీళ్ళు వస్తాయి. ఆగస్టు చివరి వరకు ఇట్లనే వర్షాలు పడకపోతే లేదా ఈ రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరగకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందనేది మీరే ఊహించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్యాంకర్లు పెట్టి నీళ్లు సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. ఏ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు సరఫరా చేసే పరిస్థితి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఆనాటి రోజులు తీసుకొచ్చి ఈరోజు ఆ గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళొకసారి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి పరిస్థితి వస్తున్నా కూడా మున్సిపల్ శాఖ మంత్రి, రూరల్ వాటర్ సప్లై సీతక్క వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా కూడా రివ్యూలు చేస్తున్నట్టుగా అనిపిస్తలేదు. వీళ్ళకి చాలా సంతోషం అవుతుంటుంది. రిజర్వాయర్లు ఎండిపోతుంటే, కాలువలు ఎండిపోతుంటే, వాగులు ఎండిపోతుంటే చాలా సంతోషం అవుతుంటుంది. ఎందుకంటే ఆ ఇసుక వాళ్ళు తోడుకోవచ్చు. అక్కడ నుంచి ఇసుకతోటి వ్యాపారం చేయొచ్చు. ఇసుక వల్ల ఇన్స్టెంట్ లాభాలు వస్తాయి, ఇన్స్టెంట్ పైసలు వస్తాయి. ట్రాక్టర్లలో, లారీలలో నింపాలి, పంపించాలి, పైసలు తీసుకోవాలి, జేబులు వేసుకోవాలి. పదవుల కోసం మూటలు కట్టి ముఠా మేస్త్రికి అప్పగించాలి. ఆ ముఠా మేస్త్రి తీసుకుపోయి ఢిల్లీకి అప్పగిస్తాడు. అందుకే వాళ్ళకి సంతోషం అవుతుంటుంది. కాంగ్రెస్ తెచ్చిన కరువు తీసుకురావడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందేమో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గల్లీ స్థాయి నాయకులకు కూడా ఒక పంట పండుతుంది. ఆ మధ్యకాలంలో ఎవ్రీవన్ లవ్స్ ఎ డ్రౌట్ అని చెప్పేసి ఒక సీనియర్ జర్నలిస్ట్, రోమన్ మ్యాగ్సెసే అవార్డు గ్రహీత పాలగుమి సాయినాథ్ ఎవ్రీవన్ లవ్స్ ఎ గుడ్ డ్రాట్ అని చెప్పి రాసిండు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా అదే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ లవ్స్ ఎ గుడ్ డ్రాట్. కరువు వస్తే కాంగ్రెస్ పార్టీకి పండుగ, కరువు వస్తే కాంగ్రెస్ పార్టీకి కల్పతరువు, కరువు వస్తే కాంగ్రెస్ పార్టీ ఖజానా నిండుతుంది. ఈరోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. మనం నాగార్జున సాగర్, సింగూర్, నిజాం సాగర్, లోయర్ మానేర్ ఈ డ్యామ్లన్నీ కూడా చాలా క్రిటికల్ లెవెల్లో ఉన్నాయి. అట్లాగే మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల, కోయిల్ సాగర్ ఈ డ్యామ్లన్నీ కూడా నీళ్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. మంచినీటి సరఫరా చేసేందుకోసం ఇంకా నెల 15 రోజులకు మించి ఈ నీళ్లు మనకు ఉపయోగపడే అవకాశం లేదు. ఈ నీళ్లు మనకు సరిపడే అవకాశం లేదు. తెలంగాణలో భూగర్భ జలాలు కూడా బాగా తగ్గిపోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, కాలువల ద్వారా నీళ్లు పారించి, చెరువులను నింపి, రిజర్వాయర్లను నింపి అవన్నీ చేస్తే తెలంగాణలో భూగర్భ నీటి మట్టం చాలా గణనీయంగా పెరిగింది. కానీ ఈరోజు ఏమవుతుంది? అదే తెలంగాణలో అదే భూగర్భ జలాలు 9.64 MBGLకి తగ్గిపోయినాయి జూన్ నెలలో. ఇది మేలో 9.26 ఉంటే దాదాపు 0.2 MGBL తగ్గిపోయింది. MBGL 0.2 MGBL తగ్గిపోయింది. అట్లాగే చాలా మటుకు జిల్లాల్లో ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి మనం చూస్తుంటాం, బోర్ వాటర్ మీద ఆధారపడే గ్రామాల్లో బోర్ల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు ఎట్లాగో వస్తలేవు కాబట్టి ఆ బోర్లన్నా ఉంటాయి, పంచాయతీ బోర్లు ఉంటాయి. ఆ బోర్ల నుంచి నీళ్లు తీసుకుపోయి ఒక ట్యాంకులో వేసి ఆ ట్యాంక్ ద్వారా అన్న సప్లై చేస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకవైపు రైతులు సాగునీటి కోసం నీరో రామచంద్ర అని అరుస్తుంటే ఈ నీరో చక్రవర్తి ఫిడైల్ వాయించుకుంటూ కూర్చున్నాడు. తాగునీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు, ప్రత్యేకించి హైదరాబాద్ ఒక మెగాపాలిస్ హైదరాబాద్లో దాదాపు 1 కోటి జనాభా ఉంటుంది. ఈ 1 కోటి జనాభాకు కూడా 1 కోటి కష్టాలు రాబోతున్నాయి నీళ్ల విషయంలో. ఈ రోజుకు కూడా హైదరాబాద్లో 15,000 ట్యాంకర్లు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ద్వారా సరఫరా అవుతున్నాయి. బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకున్నా కూడా అవి 1 రోజులకు 2 రోజులకు వస్తున్నాయి. 1 రోజు ముందు 2 రోజుల ముందు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని అనేక ప్రాంతాలు, అనేక కాలనీల్లో గృహిణులు చెప్తున్నారు, అనేక కాలనీల్లో ప్రజలు చెప్తున్నారు. వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకున్న తర్వాత 1 రోజు 2 రోజులకు వస్తున్నాయి. అంటే రేపు కావాలి వాటర్ ట్యాంకర్ అంటే ఈరోజే బుక్ చేయాలి, లేకపోతే 1 రోజు నీటి కష్టాలు ఉంటాయి. అట్లాగే ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను నడిపిస్తున్నారు. ఒక్కొక్కరు 2,000 రూపాయలు ఒక ట్యాంకర్ కోసం, 5,000 లీటర్ల కోసం 2,000 రూపాయలు ఖర్చు చేసి ఆ ట్యాంకర్లను తెప్పించుకొని వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై వాళ్ళు కూడా వారానికి ఒకసారి నీటి సప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ట్యాంకర్ల మీద డిపెండ్ అయిపోతుంది. వాళ్ళకు ట్యాంకర్లకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై కూడా ట్యాంకర్ బిజినెస్ మంచి బిజినెస్ అయిపోయింది.
వాళ్ళు నీళ్ళు ఇట్లనే ఉంటే అట్లీస్ట్ ఈ ట్యాంకర్లను నమ్ముకుంటానా మాకు ఇన్ని పైసలు వస్తాయని చూస్తున్నట్టుంది. అందుకే తెలంగాణ రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో గడ్డి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. తాగునీటి విషయంలో, సాగునీటి విషయంలో చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొనే స్థితి కనిపిస్తుంది. అందుకే టీ న్యూస్ తరఫున బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ మంత్రి మీరు, హైదరాబాద్ తెలంగాణలో దాదాపు 119 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. ఏం చేస్తున్నారు మీరు? ఈ కార్పొరేషన్లో నీటి పరిస్థితి ఏందని ఎప్పుడైనా మీరు కార్పొరేషన్ చైర్మన్లతో కానీ, ఆ కార్పొరేషన్ కమిషనర్లతో కానీ చర్చించినరా? మున్సిపల్ కమిషనర్ల మీటింగ్ పెట్టుకున్నారా? మున్సిపల్ చైర్మన్ల మీటింగ్ పెట్టుకున్నారా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ప్రజలు వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతారు. నీళ్లు లేకపోతే ఏడికెళ్ళైనా తెచ్చుకుంటారు. మీ భాషలోనే చెప్పాలంటే వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఏం చేస్తాం? రక్తం చల్లి పంటలు పండించండి అని మీరు చెప్పినట్టుగా ఈరోజు తాగడానికి ఏం చేస్తారా? తాగడానికి రక్తం దాగి బతకమని చెప్తారా? బరాబర్ అడుగుదాం. కేటీఆర్ గారు మొదటి నుంచి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇట్లాంటి పరిస్థితి ఇంతకుముందు అనేకం వచ్చినాయి. ఆ సందర్భాల్లో ఆ పరిస్థితులను ఏ రకంగా ఎదుర్కొన్నారో కేటీఆర్ గారు చెప్పిండ్రు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గనక అలర్ట్ కాకపోతే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గనక సిద్ధం కాకపోతే హైదరాబాద్లో ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు, పట్టణాల్లో, మిగతా పట్టణాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో, మండల హెడ్ క్వార్టర్స్లో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ప్రజలకు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి కేటీఆర్ గారు ఏమన్నారో చూద్దాం. నీరు పోనీ మీకు సాగునీరు అంటే పట్టి లేదు, రైతులంటే ప్రేమ లేదు. మళ్ళీ రైతులు పంటలు పండిస్తే యూరియా ఇయ్యాలి, నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి, మళ్ళీ పంట పండితే పంట కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధర ఇస్తే మళ్ళీ తర్వాత బోనస్ ఇయ్యాలి. ఈ బాధ అంతా ఎందుకు ఎగ్గొడదామని నువ్వు అనుకుంటున్నావేమో, రైతులు ఆల్రెడీ అర్థమైంది. పోనీ ఎల్లంపల్లికి కనీసం నీళ్లు కనుక నువ్వు తేకపోతే రేపు జరిగేది ఏంటంటే హైదరాబాద్ మహానగరం కూడా ఎండిపోతుంది. హైదరాబాద్ నగరం యొక్క తాగునీటి అవసరాలు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదే ఆధారపడి ఉన్నాయి. ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మీరు కనుక నీళ్లు పంపు చేయకపోతే అన్నారం నుంచి, కన్నెపల్లి నుంచి డెఫినెట్ గా హైదరాబాద్ లో కూడా సివియర్ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ రాబోతా ఉన్నది. ట్యాంకర్లు ఇప్పటికే 15,000 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి హైదరాబాద్ లో. మరి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది, ఇంకా తాగునీటికి అల్లాడిపోయే ప్రమాదం ఉంది. ఈ కష్టాలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కష్టాలు. కాంగ్రెస్ పార్టీ అనాలోచిత విధానం వల్ల నీరు ఒక పక్క గోదావరిలో నుంచి సముద్రంలో కలిసిపోతుంటే ఆ నీళ్లను పైకి ఎట్లా తీసుకురావాలి, పైకి ఎట్లా తీసుకొచ్చి పట్టణాలకు ఎట్లా తీసుకురావాలి, పట్టణాలకు ఎట్లా తీసుకొచ్చి ఆ నీళ్ళని ఇండ్లకి ఎట్లా ఇవ్వాలి, ఈ ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక ప్రజల కోసం పనిచేసే పార్టీ కాదు. ప్రజల కోసం ఏం చేస్తే ప్రజలకు కష్టాలు తక్కువైతాయని ఆలోచించే పార్టీ కాదు. ఎంతసేపు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకులకు పదవులు, ఏ పదవులు ఇస్తే ఏ నాయకులు సంతృప్తిగా ఉంటారు, ఏ పదవులు ఏ పనులు చేస్తే నాయకులు సంతృప్తిగా ఉంటారని దాని మీదనే వాళ్ళ ఆలోచన తప్పిస్తే ఎక్కడ కూడా ప్రజలను పట్టించుకుని పోలేదు. మనం హైదరాబాద్లో చూస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో పరిస్థితి ఏంటంటే నల్ల ట్యాంకర్ల కోసం, వాటర్ ట్యాంకర్ల కోసం బస్తీలో ఉండే ప్రజలు ఉదయం 4 గంటలకు లేచి మేల్కొని ఉదయం 4 గంటలకు లేచి ఆ ట్యాంకర్ల కోసం ఎదురు చూసే పరిస్థితి, ఖాళీ బిందెలతోటి ప్రదర్శనలు చేసే పరిస్థితి మనం చూసినాం. కూకట్పల్లి ప్రాంతంలో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రాంతంలో, అనేక ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ బిందెల ప్రదర్శన చేస్తున్నారు. నీరు కావాలని కొట్లాడుతున్నారు, నీరు కావాలని అక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు, ఖాళీ కుండలతో ప్రదర్శనలు చేస్తున్నారు. 2014 తర్వాత ఒక 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టైం తీసుకొని తెలంగాణలో నీటి ఎద్దడి లేకుండా, తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేకించి అనేక ఏర్పాట్లను చేసింది. ఆ తర్వాత 2023-24 వరకు కూడా ఎప్పుడు కూడా తెలంగాణలో తాగునీటికి ఇబ్బంది కలగలేదు. కానీ ప్రజలు చేసుకున్న దురదృష్టమేందో, ప్రజలు చేసుకున్న పాపమేందో కానీ ఈరోజు తాగునీటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి దాపురించింది. అందుకే ఈరోజు మనం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడగాలి. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు, ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ఉన్నారు. వీళ్ళని ఖచ్చితంగా మనం అడగవలసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ వీళ్ళని నిలదీయాలి. ఎందుకు మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు?
ఎల్నినో ప్రభావం, ఎల్నినో పేరు చెప్పి మీరు తప్పించుకోవచ్చు. కానీ ఎల్నినో అని దాదాపు జనవరి ఫిబ్రవరి నుంచే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈసారి వర్షాలు తక్కువగా ఉంటాయి, ఎల్నినో ప్రభావం ఉంటుంది, వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలను హెచ్చరించినాయి. 6 నెలల కింద ప్రభుత్వాలను హెచ్చరించడం స్టార్ట్ చేస్తే ఈ రోజుకు కూడా ప్రభుత్వాలు ఒకవేళ అప్రమత్తంగా లేకపోతే ఆ ప్రభుత్వాలని ఏమనాలి? ఎందుకు ఆ ప్రభుత్వాలని ప్రజలు భరించాలి? ఎందుకు ఆ ప్రభుత్వాలని ప్రశ్నించొద్దు? ఎందుకు ఆ ప్రభుత్వాలని బరాబర్ అడగొద్దు? ఈరోజు అందుకే మన కార్యక్రమంలో బరాబర్ అడుగుదాం, ప్రజలను హెచ్చరిస్తాం, ప్రజలను అప్రమత్తం చేద్దాం. ప్రజలారా, మీరు జాగ్రత్తగా ఉండండి, నీళ్లు ఒడిసిపెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా నీళ్లు ఒడిసిపెట్టే సోయి లేదు. అట్లీస్ట్ మీరైనా నీళ్లను తక్కువగా వాడండి, నీళ్లను వృధా చేయకండి. ఖచ్చితంగా మీరు నీళ్లను ఒక ఆలోచించి వాడవలసిన పరిస్థితి, వృధాగా చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం మీ రెస్క్యూకి రాదు, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోదు, మీరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంకొక 2 సంవత్సరాలు మన మానాన మనం బతకాలి, మనం కావాల్సిన పనులు మనం చేసుకోవాలి. బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ గొంతు ఎండిపోతున్నా ఎందుకు మీరు గోదావరి నీళ్లు ఎత్తిపోస్తలేరు? ఎందుకు కన్నేపల్లి దగ్గర ఇంకా ఈ రోజుకు కూడా 1,00,000 పైగా క్యూసెక్ల నీరు కిందికి పోతుంటే ఎందుకు మీరు ఆ నీళ్ళని ఎత్తిపోస్తలేరు? ఎందుకు తెలంగాణ ప్రజల దాహార్తిని తీల్చే కార్యక్రమం గురించి మీరు ఆలోచిస్తలేరు? రాష్ట్రంలో ముంచుకొస్తున్న తాగునీటి సంక్షోభానికి కారణం మీ అసమర్థత కాదా? బరాబర్ అడుగుదాం. హైదరాబాద్లో మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఇప్పటికీ రోజుకు వారానికి ఒకసారి, కొన్ని ప్రాంతాల్లో వారానికి 2 సార్లు నీటి సరఫరా చేస్తుంది. నీరు రాని ప్రజలు ఎక్కడైతే నల్లాల కనెక్షన్ లేదు, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క కొత్త కాలనీకి కూడా కొత్త కనెక్షన్ ఇవ్వలేదు. చాలా మటుకు కొత్తగా కట్టుకున్న ఇళ్లకు మంచినీటి కనెక్షన్ ఇవ్వలేదు. ఇచ్చినా కూడా అక్కడ వారానికి ఒక్కరోజు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. 15,000కు పైగా ట్యాంకర్లని ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు సప్లై చేస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి పైసలు వసూలు చేసి సప్లై చేస్తున్నారు. 20,000 లీటర్లు నెలకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 20,000 లీటర్లు నెలకు ఉచితంగా ఇచ్చింది. ఆ 20,000 లీటర్లు పక్కకు పోయినాయి. ఆ నీళ్ళే వస్తలేవు, ఇంకా ఉల్టా పైసలు పెట్టి నీళ్ళని కొనుక్కోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్లో ఇప్పటికే రోజుకు 15,000 వాటర్ ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. వానలు పడకపోతే పరిస్థితి ఏంది? మీ దగ్గర ఏం ప్రణాళిక ఉంది ముఖ్యమంత్రి గారు? మరి సోయి లేకుండా వరద నీటిని ఎందుకు మీరు ఎత్తిపోస్తలేరు? బరాబర్ అడుగుదాం. మిషన్ భగీరథకు ఆధారమైన 29 జలాశయాలు అవన్నీ అడుగంటిపోతున్నాయి. ఇంకా ఆగస్టు నెల వరకు మాత్రమే ఆ నీళ్లు సరిపోతాయి. ఒకవేళ వర్షాలు పడకపోతే, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడకపోతే ఏం చేస్తారు? మీ ప్రణాళిక ఏంది? ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? రైల్వే శాఖతో మాట్లాడి వాటర్ ట్యాంకర్లని రైల్వే ట్యాంకర్లలో తెప్పిస్తారా? ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చేటట్టుగా చేస్తున్నారు? బరాబర్ అడుగుదాం.